హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి 3 స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి నాగరాజు గారు పంపించారండి. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి నాగరాజు గారు అయితే ఈ వీడియో పంపించారు. ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారండి. ఇది భీమవరం జాతి పుంజు అని చెప్తున్నారు. ఇక ఈ పుంజు యొక్క రంగు వచ్చేసరికి పాల అబ్రాస్ అని చెప్తున్నారండి. పుంజు యొక్క రంగు పాల అబ్రాస్గా చెప్తున్నారు. మంచి క్వాలిటీ, అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని కూడా చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక దీనికి ఎత్తుషన్ తీసుకుంటే ఇది 22 దాకా ఉంటుంది చెప్తున్నారు. హైట్ వచ్చేసి 22 దాకా ఉంటుంది చెప్తున్నారు. ఇక బరువు వచ్చి 3 kg అని చెప్తున్నారండి. 3 kgsగా దీని ఒక వెయిట్ చెప్తున్నారు. ఫ్రెండ్స్, 3 kg అండి ఈ పుంజు యొక్క బరువు. పాలాబ్రాస్ పుంజు యొక్క బరువు వచ్చేసి 3 kg అండి. ఇక ఈ పుంజు యొక్క వయసు తీసుకుంటే కనుక 7 నుంచి 8 నెలల లోపు ఉంటుందని చెప్తున్నారండి. 7 to 8 monthsగా దీనికి ఏజ్ ఉంటుంది చెప్తున్నారు. ఇది పటాపుంజు అండి. ఇక ఈ పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక పాలాబ్రాస్ పుంజు యొక్క ధర వచ్చేసి 6,300 రూపాయలు చెప్తున్నారు. 6,300 రూపీస్ దీనికి కాస్ట్ చెప్తున్నారండి. ఈ ధరలో కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు. ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు. అంటే ట్రైన్ కానీ బస్ కానీ ఫెసిలిటీ ఉండాలండి. ఇక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలి. ఫ్రెండ్స్, దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరన్నా ఈ కావలి టౌన్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి, అలాగే నెల్లూరు జిల్లా వాళ్ళు కానివ్వండి, నచ్చితే దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు. నేరుగా వచ్చి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకుంటే మీకు కూడా కొంత సేఫ్టీగా ఉంటుందని చెప్తున్నారు. అంతేకాకుండా మనం ఒకవేళ పుంజు నచ్చి ధర మాట్లాడుకొని ఒకవేళ మనం ట్రాన్స్పోర్ట్ కూడా, అంటే ఇప్పుడు ఎండాకాలంలో ట్రాన్స్పోర్టేషన్ కొద్దిగా ఇబ్బంది. లాంగ్ డిస్టెన్స్ వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ చేయడం చాలా కష్టం అండి. పుంజు కూడా ఒకవేళ సేఫ్టీగా రాకపోవచ్చు. అందుకనే ఏంటంటే మనం నేరుగా వెళ్ళి చూసి తీసుకుంటే మనకు కొంత సాటిస్ఫై అవుతుంది. అంతేకాకుండా ధర మాట్లాడుకొని మనతో పాటు సేఫ్టీగా పుంజును కూడా ఇంటికి తీసుకెళ్ళచ్చండి. కాబట్టి వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి ప్రయత్నించండి. నేనైతే ఆయన నెంబర్ని, నాగరాజు గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని, అడ్రస్ని డిస్ప్లే చేస్తాను. మీరు డైరెక్ట్గా ఆయన నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా, ట్రాన్స్పోర్ట్ గురించి, డిస్కౌంట్ గురించి కూడా పూర్తిగా అన్ని విషయాలు మాడుకొని నేరుగా వెళ్ళి చూసి తీసుకొని ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్.